श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। నవరాత్రులలో ఉండేటటువంటి అవతారాలలో విభిన్నత అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ముందు రావచ్చు, ఒక్కొక్క అవతారం వెనకాల రావచ్చు. ఆ తిథిని బట్టి, ఆ రోజుని బట్టి, ఆ రోజు ఉండేటటువంటి హోరని బట్టి ఈ అవతారాల వరుస క్రమం ఒకే రోజు రెండు అవతారాలు రావటం కానీ, లేదా ఒక అవతారం ముందు ఒక అవతారం వెనకాల రావటం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అవతారం గాయత్రి మాత అవతారం. కొన్ని ప్రాంతాలలో ఈ అవతారాన్ని నిన్ననే చేసి ఉంటారు, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈరోజు చేస్తారు, అది వేరే విషయం. గాయత్రి మాత గురించి చెప్పాలి అంటే అది ఒక మంత్రమయమైనటువంటి ఒక అద్భుత స్వరూపం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనేటటువంటి 5 ఛాయలు కలిగినటువంటి, 5 రంగులు కలిగినటువంటి ముఖాలు కలిగినటువంటి పంచముఖి అయినటువంటి అమ్మవారు, దశభుజ అయినటువంటి అమ్మవారు. సాధారణంగా ఉపనయనం అనే సంస్కారం జరిగినటువంటి వారు తప్పకుండా విధిగా ఆచరించాల్సినటువంటి భాగం సంధ్యావందనం అనేటటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనటువంటి, ప్రముఖమైనటువంటి, ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం అనేటప్పటికీ మనకి చాలా కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎలా కలుగుతూ ఉంటాయంటే, సాధారణంగా ఈ మంత్రాన్ని కొంతమంది మాత్రమే జపం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నది. అయితే ఇప్పుడు లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి గాయత్రి సౌర గాయత్రి అని పిలువబడుతూ ఉంటుంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క గాయత్రి మంత్రం ఉంటుంది. ఇంద్ర గాయత్రి ఉంటుంది, లేకపోతే రుద్ర గాయత్రి ఉంటుంది, లేకపోతే రామాది అవతారాలకు కూడా గాయత్రి మంత్రాలు ఉన్నాయి. సౌర గాయత్రినే ఎందుకు ఎంచుకున్నారు 3 పాదాలతో అంటే 24 అక్షరాలు. సృష్టిలో నాకు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్పి దత్తాత్రేయులు వారు చెప్పారు. ఈ 24 సంఖ్య ఎక్కడ నుంచి ఉద్భవించింది అంటే ఈ అమ్మవారి యొక్క మంత్రాక్షరాల నుంచి ఉద్భవించింది. అందుకనే ఆదికావ్యమైనటువంటి రామాయణం కూడా 24,000 శ్లోకాలతో 1000 శ్లోకాలు ఒక్క బీజాక్షరం చొప్పున 24,000 శ్లోకాలతో రచన చేశారు వాల్మీకి మహర్షి. ఆదికవి అని ఆయన ఊరికే అనలేదు. మంత్రగర్భితమైనటువంటి శ్లోకాలు ఎన్నో రామాయణంలో ఉన్నాయి. ఆ శ్లోకాలు చదివితే గాయత్రి మంత్రం యొక్క ఫలితం ఆయా దేవతలకి అంది, ఆయా దేవతల యొక్క అనుగ్రహం మనుషులకు కలుగుతుంది అని చెప్పి ముఖ్యంగా సుందరకాండలో ఈ గాయత్రి మాత యొక్క ప్రస్తావన చాలా ఉన్నది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక విశేషం ఏమిటి అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, వారి వీళ్ళలాగా అమ్మవారు అవతారం కాదు. ఆవిడ అయోనిజ అంటే మనిషి నుంచి పుట్టనటువంటిది, మనిషిగా పుట్టనటువంటిది. అమ్మవారే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చారు. భూమిలో దొరికింది కాబట్టి ఆవిడికి, నాగేటి సార్లో దొరికింది కాబట్టి ఆవిడికి సీత అని, భూజాత అని 2 పేర్లు ఏర్పడినాయి. అవి సాధారణంగా అవి ఎలా ఉంటాయంటే అవి ఆవిడ యొక్క అవతారం ఎలా వ్యక్తమైందో దాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు.
ఆ పేర్లు ఆవిడ అవతారానికి ముందు ఉన్నాయి, ఆవిడ అవతారం ధరించిన తర్వాత వాటికి ఒక సార్థకత అనేది చేకూరింది. అందువలన అశోకవనంలో ఉండేటటువంటి సీత గాయత్రీమాత యొక్క స్వరూపమే అని చెప్పి వేద ప్రతిపాద్యమైనటువంటి వేద సమానమైనటువంటి రామాయణం, శ్రీమద్ రామాయణం మూల గ్రంథం చదివితే ఈ విషయం తెలుస్తుంది. వేద ప్రతిపాద్యమైనటువంటి గాయత్రియే సీతామాత అనేటువంటి ఒక అంశం. 2, గాయత్రీ మంత్రం అనేది మరణాత్ త్రాయతే ఇది మంత్ర. మరణం చేస్తూ వెళితే ఆ మరణం చేసిన వాడిని ఏ శబ్ద పుంజములు, కాంతి పుంజములు, ఏ శబ్ద ప్రకంపనలు రక్షిస్తాయో దానికి గాయత్రి అని పేరు. ఈ గానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. గానము అంటే సామవేదానికే గానము అని మరొక పేరు ఉంది. అందుకని గాయతాంత్రాయతే ఇది గాయత్రి అనేటువంటి మాట ఏర్పడింది. అంతే తప్ప దీన్ని అన్యాపదేశంగా కానీ అన్యస్వర ప్రయోగం కానీ చేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం పాడుకోవడానికి వీలేదు. 3, శబ్దానికి శక్తి ఉంటుందా? లోకంలో 3 స్థాయిలలో శబ్దం ఉంటుంది. ఆ 3 స్థాయిలకి 3 పేర్లు పెట్టారు. ధ్వని, శబ్దము, నాదము అని. ధ్వని అంటే లోకంలో ఏదో మనం చూస్తూ ఉండేటటువంటి ప్రపంచంలో గందరగోళంగా ఉండేటటువంటి ఒక శబ్ద తరంగాలకి పేరు పెడితే దానికి ధ్వని అని పేరు. అర్థవంతమైనటువంటి అక్షరాల సముదాయం, జాగ్రత్తగా వినాలి, అర్థవంతమైనటువంటి అక్షరాల సముదాయం, దానికి శబ్దము అని పేరు. నాదము అంటే ఏమిటంటే స్వరయుక్తంగా, లయాత్మకంగా, శృతిబద్ధంగా ఏ అక్షరానికి ఎన్ని మాత్రలు ఉండాలి. మాత్రలు అంటే దీర్ఘాలు అని అర్థం. ఎక్కడ దీర్ఘం ఉండాలి, ఎక్కడ హ్రస్వాక్షరం ఉండాలి, ఏ స్వరాన్ని ఉదాత్త అనుదాత్తాలతో పలకాలి అనేటటువంటిది ఒక పెద్ద వ్యాకరణ శాస్త్రంలో పాణిని మహర్షి మనకి అందించారు. అందువలన గాయత్రి మంత్రాన్ని జపం చేయటం నగాయత్ర్యా పరం మంత్రం అని ఎందుకు అన్నారంటే అన్ని దేవతాశక్తులకి గాయత్రి మంత్రం ఉన్నది. ఈ గాయత్రి దేవత మరి ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే ఆ శక్తి సూర్యుడిని ప్రకాశింపజేసేటటువంటి శక్తి. దీని గురించి వివరంగా మరొక అవతారం చెప్తున్నప్పుడు ఇవాళ చెప్తారు కొంతసేపట్లో. కాబట్టి సూర్యమండల సంస్థిత అని ఈవిడికి పేరు. సూర్యమండలం దేని చేతనైతే, ఎవరి ప్రకాశం చేతనైతే ప్రకాశిస్తోందో ఆ శక్తికి గాయత్రి అని పేరు. పంచముఖాత్మిక అనేటువంటిది ఎందుకన్నామంటే ఈ 5 ముఖాలు 5 రంగుల్లో ఉండటం ఒకటి, 5 తత్వాలకి, పంచభూత తత్వాలకి ప్రతీకలు అనేటువంటిది. అంటే లోకంలో ఏం చేసినప్పటికీ కూడా, ఏ పని చేసినప్పటికీ ఆత్మాత్వం గిరిజావతి అనే శ్లోకంలో చెప్పినట్టు అన్నీ కూడా ఆ భగవతి అయినటువంటి గాయత్రీదేవి యొక్క ఉపాసనా మార్గములే ఏం చెప్పారు. అందుకని సర్వులు చేసుకోవడానికి వీలుగా దీనిని సర్వదేవత గాయత్రి అనేటటువంటిది మరొక గాయత్రి మంత్రాన్ని మహర్షులు, సిద్ధులు, సాధ్యులు మనకు అనుగ్రహించారు. మనం లోకంలో ఇప్పుడు చేస్తున్నటువంటి గాయత్రి మంత్రం విశ్వామిత్ర మహర్షి సందర్శించారు. ఈ సందర్శించారు అనే దాన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. అంతకు ముందే ఉన్నది. ఆయన తన ఉపాసన చేత, తన సాత్విక స్వభావం చేత, విశ్వామిత్ర మహర్షి వారికి సాత్విక స్వభావం, ఆయన తపస్సు చేత సాధించుకున్నటువంటి స్వభావము గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఆయన
కోపంగా ఉండేవారు రాజుగా ఉన్నప్పుడు అనేది వేరే సంగతి. ఆ తర్వాత ఆయనలో ఒక మార్పు అంకురించి ఆయనకి దేవతా శక్తులు, దేవత నాదములు, దివ్య నాదములు వినిపించి మనకు అనుగ్రహించేటట్టుగా చేసింది. అయితే ఒక సందేహం మనకి వస్తూ ఉంటుంది. ఈ సౌర గాయత్రి, సూర్యమండలాంతర్గత గాయత్రి యోగ మార్గంలో సుషుమ్నా నాడి భేదించుకుని వెడితే ఏ ప్రకాశమైతే మనకు కనిపిస్తుందో ఆ గాయత్రికి ముందు ఏ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవారు, ఏ గాయత్రి మంత్రాన్ని జపం చేసేవారు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంద్ర గాయత్రిని ఉపదేశం చేసేవారు. అది చాలా శక్తివంతమైనటువంటిది. మానవులు ఆ శక్తిని భరించలేరు కాబట్టి కలియుగంలో ఈ సౌర గాయత్రి అనేటటువంటి గాయత్రి ప్రచారంలో ఉన్నది. ప్రచారంలో అంటే ఈ గాయత్రి మంత్రం అయితే మనుషులకి అలవాట్లకి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందుకని ఈ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి వారు మనకి అనుగ్రహించడం జరిగింది. ఇది గాయత్రీదేవి యొక్క స్వరూపం. ఈ గాయత్రీదేవి మీద చాలామంది వాగ్గేయకారులు చాలా చాలా మంచి కీర్తనలు కూడా చేసిన వారు ఉన్నారు. అందులో మంచి మంత్రార్థాలు ఉన్నాయి, అది వేరే సంగతి. మొత్తానికి విషయం ఏమిటి అంటే గాయంతాంత్రాయితే అంటే ఒక్క మొత్తం చిన్న మాటలో చెప్పాలి అంటే ఇది జపం చేసిన వారిని ఆ జపం సౌరమండలంలోకి వెళ్ళి తద్వారా జగత్తునంతటికీ ఒక రక్షాకరమైనటువంటి ప్రకృతిని, ఒక రక్షా కవచాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైన మంత్రమూర్తి గాయత్రి అమ్మవారు. అంటే భగవంతుడు ఏ పని చేసినా కూడా తన కోసం కాదు, అందరి యొక్క సంక్షేమం కోసం చేస్తాడు అని చెప్పడానికి ఈ అవతారం ఒక మంచి ఉదాహరణ. రెండు, ఇవాళ చెప్పుకోబోయేటువంటి రెండో అవతారం ఏమిటి అంటే మరొక ఉత్తరాది సాంప్రదాయంలో ఉన్న అవతారం ఏంటంటే కూష్మాండ దుర్గా అవతారం. అమ్మవారి యొక్క అవతారాలలో ఘోర రూపములు, అఘోర రూపములు అని రెండు ఉన్నాయి. ఆ రెండిట్లో కొంచెం ఘోర రూపానికి సంబంధించినటువంటిది ఘోరము అఘోరముకి మధ్యస్థంగా ఉండేటువంటి రూపం, ఉపాసనకి యోగ్యమైనటువంటి రూపం. ఇది కూడా ఉపాసన చెయ్యొద్దు అని చెప్పలేదు, అందరూ ఉపాసన చేయొచ్చు. దానికి తగినటువంటి మంత్ర తంత్ర యంత్ర విశేషాలు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఆయా వేద శాఖలలో అందుబాటులో ఉంటాయి, వేరే సంగతి. ఈ కూష్మాండ దుర్గ గురించి మనం చెప్పాల్సి వస్తే కాళీ స్వరూపంలాగానే ఈవిడ కూడా ఒక పెద్ద కత్తి పట్టుకొని యుద్ధానికి సంసిద్ధురాలై నిన్న చెప్పినటువంటి రణచండీ అవతారంలాగా ఉంటుంది ఈ అవతారం. అంటే ఈ అవతారం యొక్క ప్రశస్తి ఏమిటి అంటే జగత్తంతా అంధకారంలో ఉన్నప్పుడు, సృష్టి జరగడానికి పూర్వం సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి నవగ్రహాలు కూడా సృష్టించబడడానికి పూర్వమే త్రిమూర్తులు త్రిశక్తులుగా అవతారానికి ఆద్యమైనటువంటి అవతారం ఈ కూష్మాండ దుర్గా అవతారం. ఈవిడ వాహనం కూడా వ్యాఘ్రమే, నిన్న చెప్పుకున్నట్టుగా. ఈవిడ చేతిలో ఖడ్గము అంకుశము తరువాత అక్షమాల ఇత్యాది ఆయుధాలని ధరించి ఉంటుంది. ఈవిడని ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు మనకు వస్తాయంటే ఈవిడ ఎలాంటి దేవత, ఎంత ప్రశస్తమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవత అంటే సూర్యుడికి చంద్రునికి నవగ్రహాలకి కూడా వారి వారికి తగినంత శక్తుల్ని అందించేటటువంటి ప్రధానమైన దేవతా స్వరూపం ఈ కూష్మాండ దుర్గావతారం. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు గాయత్రికి స్వరూపం చెప్పడానికి కారణం ఇది. రెండిటికి ఒక అవినాభావమైనటువంటి ఒక సంబంధం ఉంది. కాబట్టి గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపాన్ని అట్లా చెప్పారు. సరే, ఏ స్వరూపం అయినప్పటికీ కూడా ఈ సూర్యమండలం చేత ఏమవుతుంది, సూర్యుడు యజ్ఞాల ద్వారా
ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని మేఘాల్లోకి తీసుకుని ఆ మేఘాన్ని మళ్ళీ వర్షాకాలంలో వర్షాల రూపంలో వర్షింపజేసి పంటలని, ధాన్యాన్ని తద్వారా ధర్మాన్ని కూడా పరిరక్షిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్య భగవానుడికి కూడా వెనకాల ఉండి నడిపించేటటువంటి దేవత సూర్యుని యొక్క గమనాన్ని, ఈ సూర్యుని యొక్క గమనం మేరు పర్వతాన్ని చుట్టి రావాలి అని నిర్దేశించినటువంటి దేవతా స్వరూపం, మంత్రమయమైనటువంటి స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆవిడయే కూష్మాండ దుర్గా. కాబట్టి ఉపాస్యమైనటువంటి దేవత. ఈ సూర్యునికి ఉండేటటువంటి గుర్రాల డెక్కల చప్పుడుకి, లేదా ఇంకా చెప్పాలంటే చక్రం యొక్క చప్పుడు ఎలా ఉంటుందంటే ఓంకారం ఉంటుంది. ఓంకారం అనేటటువంటిది అన్ని శబ్దాలకి మూలమైనటువంటి శబ్దం. అలాగే ఆ సూర్యునికి కూడా మూలమైనటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆవిడ కూష్మాండ దుర్గా అని పేరు. ఆవిడ్ని ఉపాసించేటువంటి దైవానికి గాయత్రి అని పేరు. గాయత్రి, సావిత్రి వివిధ రూపాల్లో, సూర్యదేవత, సూర్యనారాయణ దేవత అన్నట్టుగా అనేకమైనటువంటి 4 రూపాలలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ. అందులో 2 రూపాలు, ప్రధానమైనటువంటి రూపాలు ఏమిటి అంటే గాయత్రి, సావిత్రి. సవిత అనే సూర్యుడికి పేరు. అందువల్ల సావిత్రి అనేటువంటి సూర్యుడికి శక్తికి భేదం లేదు కాబట్టి సూర్యుడు సవిత అయితే ఆయన నుంచి వచ్చేటటువంటి శక్తి సావిత్రి. కాబట్టి ఈ గాయత్రీదేవి యొక్క ఉపాసన మనం అందరం తెలుసో తెలియవో చేస్తున్నాం. ఎలా చేస్తున్నామంటే హంస గాయత్రి అనో గాయత్రి ఉంది. మనం లోపలికి గాలి పీల్చడం, బయటికి వదలటం, ఎంత గాయత్రి ఉపాసనే మనకి తెలియకుండా మనం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాసన. తెలిసి చేస్తే ఇంకా బాగుంటుంది. తెలియక చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఫలితాన్ని మనం ఇక పొందవలసినంత మేర పొందలేకపోతున్నాం. అది వేరే సంగతి. ఇహ నుంచి ఈ రోజు నుంచి అయినా కూడా మనం తెలిసి చేద్దాం. అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని ఆశిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కారం. నమస్కారం అండి. ఇవాల్టి ప్రసాదం అల్లం గారెలు చూపించబోతున్నాము. దానికి కావాల్సిన వస్తువులు, రెడీగా పెట్టుకోవాల్సిన వస్తువులు కూడా ముందుగా చెప్తాను. మినప్పప్పు, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు పోసానండి. దీని సైజ్ నేను చూపిస్తాను. ఇది ఒక కాఫీ గ్లాస్. సో 1 గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. నేను 2.5 గంటల క్రితం నానబెట్టాను. నానాక అంత సరిపోతుంది నానడం. నానాక అది నీళ్లు డ్రైన్ చేసేసి బౌల్లోకి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర, రాళ్ళుప్పు 1 టీ స్పూన్ అండ్ ఒక 20 మిరియాల గింజలు. ఈ మిరియాల గింజలు గ్రైండ్ చేసేప్పుడు వేయము, ఇవి తర్వాత గారెలు వేసేప్పుడు ఆప్షనల్. ఇవి కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు కూడా. రెడీగా ఉంచుకోవాల్సినవి నూనె అరౌండ్ 1/2 కిలో, గారె మునిగే అంత. తర్వాత తీయడానికి కావాల్సిన గరిట పెట్టుకోవడానికి ప్లేట్. తర్వాత గారెలు తీయడానికి ఒక చిల్లుల పళ్ళెంలో టిష్యూ పేపర్స్ వేసి రెడీగా పెట్టుకున్నాను. సో దాట్ అవి నూనె కింద కారకుండా ఉంటుందని. నేను కింద ఒక బేస్ కూడా పెట్టుకున్నాను. సో దాట్ ఒకవేళ కింద కారినా కానీ మెస్ కాకుండా, జిడ్డు కాకుండా ఉంటుందని. ఇది అమ్మవారికి నివేదన పెట్టడానికి ఒక చిన్న బౌల్ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఇవి చేయడానికి కావాల్సిన వస్తువులు. నివేదన వరకు మీకు కావాల్సిన గిన్నెలు, గరిటెలు. ఇప్పుడు గ్రైండ్ చేయడం ఎలాగో చెప్తాను. నేను ఎలా చేస్తానో చెప్తాను. గ్రైండర్ ఆన్ చేసుకున్నాను. మీకు చూపించిన ఈ గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను.
బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక చూపించిన రాళ్ళ ఉప్పు క్వాంటిటీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం పల్చ పడుతుంది పిండి. అంత పల్చదనం గార్లకు సరిపోతుంది. ఇంకా నీళ్ళు అవసరం పడవు. ముందు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాక పప్పు వేసి ఇలా ఇప్పుడు గ్రైండ్ అవుతుంది. ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు వేస్తే కొంచెం పల్చదనం వస్తుంది. ఇది పూర్తిగా సాఫ్ట్గా నీళ్ళల్లో వేస్తే పిండి తేలే విధంగా అంత గ్రైండ్ అవ్వాలి. అంత గ్రైండ్ అయ్యాక అప్పుడు తీస్తాను. మళ్ళీ గ్రైండ్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది పిండి రెడీ అయిపోయిందండి. నేను గ్రైండర్లోంచి కొంచెం తీసుకొచ్చాను మీకు నీళ్ళల్లో వేసి చూపించడానికి. సో చూసారు కదా ఇలా తేలుతుందో. నేను ఇలా టెస్ట్ చేసుకుంటాను కన్సిస్టెన్సీని. ఇలా తేలితే అది రెడీ టు ఫ్రై అని అర్థం. సో ఇది పిండి రెడీ అయిపోయిందండి. పిండిలో నేను అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా నేను గ్రైండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో మరీ స్మూత్ పేస్ట్ కాదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేశాను. తర్వాత మిరియాలు నేను చెప్పాను కదా అంతకుముందు, అవి ఆప్షనల్, మా ఇంట్లో ఇష్టం, సో నేను వేసుకుంటాను. సో దాని చెప్పిన వాటిల్లో రెడీ చేసుకోవాల్సిన వస్తువుల్లో ఇట్లా నీళ్ళు కూడా ఉంటాయి. సో దట్ నీళ్ళు వచ్చి ముంచుకోవడానికి. నూనె బాగా బాణలి కాగుతుంది. సో ఒకసారి టెస్ట్ చేసుకుందాం నూనె తగినంత వేడైందో లేదో. వేడైంది, బట్ ఇంకా కొంచెం వేడైతే వెంటనే ఫ్లోట్ అవుతాయి, బాగుంటాయి. ప్రసాదాలు అని చేసేప్పుడు చాలా ఆలోచిస్తాను నేను. మన వాళ్ళు సంప్రదాయాలు ఎంత చక్కగా పెట్టారో, ఎంత కరెక్ట్గా పెట్టారో. ఈ సీజన్లో ఇది శరదృతువు మొదలవుతుంది, వర్షాకాలం వెళ్ళిపోతుంది. తర్వాత ఒంట్లో వేడి బాగా, అందరికీ వేడి బయటకు వచ్చే సీజను. సో మినుము అనేది మిను అనేది చలవ చేస్తుంది ఒంటికి. అల్లం కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. లలితాదేవి అవతారం లాలిత్యము, మంచితనము, మాటలో పొందిక. ఈ 9 రోజుల్లో బహుశా అమ్మవారు మనకు కావాల్సిన గుణగణాలన్నీ ఏమి ఉండాలి అని ఆవిడ రూపాల ద్వారా తెలుపుతుందేమో అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. నైవేద్యాలకు కూడా అదే ప్రాముఖ్యత ఉంది. వాటి వెనకాల చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక తిప్పాను నేను. రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక బౌల్లోకి తీసేస్తాను. అమ్మవారి నివేదనకి అల్లం గారెలు రెడీగా ఉన్నాయండి. లలితా పరమేశ్వరి అందరినీ చల్లగా చూడాలని కోరుతూ ఇవే వాటి నివేదన. సాఫ్ట్గా, స్పంజీగా.